2026 టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియా స్క్వాడ్ వచ్చేసింది. అందరూ చూసే ఉంటారు. ఆ స్క్వాడ్లో ప్రిన్స్ శుభ్మన్ గిల్ పేరు మాయమైందే. ఇది చూసి అందరూ షాక్, కొంతమంది ఫ్యాన్స్ అయితే మరీ షాక్కు గురయ్యారు. ఇదే విషయం మీద మన లెజెండ్ కామెంటరీ బాక్స్ కింగ్ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గవాస్కర్ ఏమన్నాడంటే, మొన్నటి వరకు టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ అన్నారు, ఫ్యూచర్ కెప్టెన్ అన్నారు. తీరా వరల్డ్ కప్ వచ్చేసరికి టీంలో నుండే తీసేశారు. అసలు టీం మేనేజ్మెంట్కి ఆటగాళ్ల ఎంపికలో క్లారిటీ ఉందా లేదా? గిల్ని అనవసరంగా వైస్ కెప్టెన్ని చేసి ప్రెజర్ పెంచి ఇప్పుడు టీంలోంచి పీకేయడమేంటి? ఒక రకంగా చెప్పాలంటే ఆఫీసులో ప్రమోషన్ లెటర్ ఇచ్చి సాయంత్రం డిస్మిస్ చేసినట్టుంది గిల్ పరిస్థితి. గిల్ క్లాస్ ప్లేయర్, క్వాలిటీ ఉన్న బ్యాటర్. లాస్ట్ కొన్ని మ్యాచ్ల్లో సరిగ్గా ఆడలేదు, అది నాకు తెలుసు. కానీ క్లాస్ ఎప్పటికీ ఉంటుంది. ఫామ్ అనేది టెంపరీ మాత్రమే. పాపం చాలా రోజుల తర్వాత గాయం నుండి కోలుకునొచ్చాడు. రిధంలో లేడు. అసలే ఇది టీ20 ఫార్మాట్. ఇక్కడ దిగ్గానే ధనాధన్నని బాధేయాలి. కానీ గిల్ న్యాచురల్ గేమ్ ఏంటి? గ్రౌండ్ షాట్లు ఆడుతూ క్లాస్గా ఆడ్డం. తను టెస్ట్ ప్లేయర్ లాంటోడు. సడన్గా వచ్చి టీ20 షాట్లు ఆడాలంటే కష్టమే. అదే అతనికి మైనస్ అయిందే. కానీ ఐపీఎల్లో అతడు ఏం చేశాడో మనం చూస్తాం కదా. ప్రస్తుతం గాయాల వల్ల ఇబ్బంది పడుతున్నాడు. గాయం నుండి కోలుకున్న ఆటగాడిని బలవంతంగా ఆడించడం దారుణం. ఇప్పుడు పీకేయడం ఇంకా దారుణం. ఇలా చేయడం వల్ల ఆటగాళ్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అని గిల్కు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు గవాస్కర్. ఇక గవాస్కర్, గిల్ అందరూ మొన్న అహ్మదాబాద్ నుండి ఒకే ఫ్లైట్లో వచ్చారట. అక్కడ జరిగిన ముచ్చట గవాస్కర్ చెప్పాడు. గిల్తో గవాస్కర్ ఏమన్నాడంటే, చూడు బాబు, నిన్ను డ్రాప్ చేసినా సరే దీన్ని స్పోర్టివ్గా తీసుకో. నాకు నీ మంచే జరగాలనే ఉంది. కానీ నీకు ఈ మధ్య అవుతున్న గాయాలు చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది. మొన్న మెడనొప్పి అన్నావు, ఈ మధ్య బొటనవేలు గాయమన్నావు. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి. అందుకే ఇంటికెళ్ళాక మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి కాస్త దిష్టి తీయించుకో. నాకైతే ఈ నమ్మకాలున్నాయి, నీకు ఎవరో గట్టిగా దిష్టి పెట్టినట్టున్నారు అని చెప్పాడట. సో గిల్ భాయ్, గవాస్కర్ చెప్పినట్టు వెంటనే ఒక గుమ్మడికాయో నిమ్మకాయో తీసుకుని దిష్టి తీయించుకో. వరల్డ్ కప్ మిస్ అయినా ఫ్యూచర్ అయినా బాగుంటుంది. ఏది ఏమైనా సన్నీ మామ కామెంట్స్లో లాజిక్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, గిల్ మీద ప్రేమ కూడా ఉంది. గిల్ త్వరగా కోలుకుని నెక్స్ట్ లెవెల్ ఆటతో తిరిగి జట్టులోకి రావాలని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.